నమస్తే. సినీ నటుడు అల్లు అర్జున్‌కి మరోసారి ఎదురు దెబ్బ తాకేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తీసుకొచ్చుకున్నటువంటి అల్లు అర్జున్‌ని మరోసారి ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించబోతా ఉంది తెలంగాణ పోలీస్. సో, దాంట్లో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. 4వ తేదీన జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశంలో రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోవడం, తన కుమారుడైనటువంటి శ్రీతేజ్ పరిస్థితి చాలా విషమంగా ఉండటం, దీని పట్ల పోలీసులు సైతం కూడా కేసు నమోదు చేసినటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. సో, దాంట్లో భాగంగా 4వ తేదీన జరిగింది ఈ ఇష్యూ. దాని తర్వాత 7వ తేదీనో 8వ తేదీనో అల్లు అర్జున్ స్పందించి ఈ విషయం నాకు అప్పటి వరకు తెలవదు. అంటే 3 రోజుల తర్వాత కూడా నాకు తెలవదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. పోలీసుల యొక్క వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంటుందంటే, అల్లు అర్జున్‌కి మేము రావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సైతం కూడా మేము పర్మిషన్ ఇవ్వట్లేదు. వస్తే తొక్కిసలాట అయితది, గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటది. మీరు పెట్టుకున్నటువంటి అర్జీ ఏదైతే ఉందో దాన్ని మేము రద్దు చేస్తా ఉన్నామని చెప్పేసి సంధ్యా థియేటర్‌కి చెప్పినప్పటికీ, అల్లు అర్జున్‌కి చెప్పినప్పటికీ, కావాలని చెప్పేసి సంధ్యా థియేటర్ దగ్గరికొచ్చి ఒక నిండు ప్రాణానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణమైనటువంటి అల్లు అర్జున్ పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది 5వ తేదీన. సో, దీంట్లో అల్లు అర్జున్‌ని దాని తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం, దాని తర్వాత చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్‌ని తరలించడం, దాని తర్వాత చెంచల్గూడ జైలుకి తరలించేటువంటి కంటే ముందు ఏదైతే నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు ఆయనను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది అల్లు అర్జున్. దాంట్లో కొంత అల్లు అర్జున్‌కి ఉపశమనం లభించడం జరిగింది. దాంట్లో హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో 4 వారాల పాటు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 4 వారాల పాటు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు తెలపడం జరిగింది. దానిలో భాగంగా అల్లు అర్జున్ తెల్లారే విడుదల కావడం జరిగింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. చాలా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి చాలామంది ఆయనను పరామర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో, దీంట్లోనే అసలైనటువంటి ట్విస్ట్ కనపడతా ఉంది. ఒక పక్కన కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం ఏంటి, ఇది ఈ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ పైన వచ్చినటువంటి అల్లు అర్జున్‌ని మీడియాకు దూరంగా ఉండాలి. ఓ పక్కన కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి అంశాలను ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు. ఇవి కోర్టు నియమ నిబంధనలు చెప్తా ఉంటాయి. కానీ కోర్టు నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి వాటికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. సో, మనం చూసుకోవచ్చు, మొన్న ప్రెస్ మీట్‌లో ఆ జరిగినటువంటి సంఘటన తీరు, తనకు పోలీసులు ఏం చెప్పలేదు, పోలీసులు నన్ను బయటికి రా అని చెప్పేసి చెప్పలేదు. అంతేకాకుండా సినిమా చూస్తున్నటువంటి సందర్భంలో నా దగ్గరికి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా రాలేదు. ఇంకా నాకు పోలీసులు సహకరించిండ్రు థియేటర్ దగ్గరికి రావడానికి. ఆ భద్రతని ఏదైతే అక్కడ ఉన్నటువంటి జనం ఎవరైతే గుమికూడిల్లో వాళ్ళను పక్కకి జరిపేటువంటి ప్రయత్నం సైతం కూడా పోలీసులు చేయడం జరిగింది. దాని ద్వారా నాకు అన్ని అనుమతులు ఉన్నాయి కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నానని చెప్పేసి, వాటితో పాటు ఆ సినిమా ఎన్ని గంటలకు చూసినాం, ఎవరెవరితో చూసినాం అన్నటువంటి అంశాలను సైతం కూడా ఆ ప్రెస్ మీట్‌లో ఆయన ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకొని కేసు విచారణలో ఉన్నటువంటి సందర్భంలో మరి ఇట్లాంటి వ్యాఖ్యలు ప్రధాన ఏ11గా ఉన్నటువంటి వ్యక్తి, దీనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమై ఒక చావుకి కారణమైనటువంటి వ్యక్తి అల్లు అర్జున్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇట్లాంటి విషయాలు చెప్పడం పట్ల ఇప్పటికే పోలీసు సంబంధించినటువంటి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ఆ మధ్యంతర బెయిల్‌ని రద్దు చేయాలని చెప్పేసి మరి హైకోర్టును కోరేటువంటి అవకాశం ఉంది. సో, ఈరోజు మధ్యాహ్నం తర్వాత హైకోర్టు యొక్క ఏ విధమైనటువంటి ఉత్తర్వులు ఇస్తది, ఆయన ఒక పక్కన కోర్టు ఉత్తర్వులను సైతం కూడా ధిక్కరించినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. కాబట్టి మరోసారి ఆ మధ్యంతర బెయిల్‌ని రద్దు చేసి హైకోర్టు మరి ఏమని చెప్పబోతా ఉంది. ఒకవేళ గనక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు గనక రద్దు చేసుకొని మరి అల్లు అర్జున్ అదుపులోకి తీసుకోండి అని చెప్పేసి ఏమైనా చెప్పినట్టయితే కన్ఫర్మ్‌గా మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్‌లోకి అల్లు అర్జున్ వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇది ఒక పక్కన అసెంబ్లీలో చర్చ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన
మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన లేవనెత్తినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ దాంట్లో జరిగినటువంటి సంఘటన పట్ల కులంకుషంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో, మరి ఈయనకు ఇగో ఎక్కడ అట్టయింది ఏందనేది తెలవది. నెక్స్ట్ డేనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్‌లో అంతా వెళ్లగక్కడం జరిగింది. దాంట్లో పచ్చి అబద్ధాలు మాట్లాడుతా ఉంటాడు. ఏంటి నాకసలు తెలవదు ఇది. నాకెవరు చెప్పలేదు. ఎవరెందుకు చెప్పరు? నువ్వు పాపులర్ అయినటువంటి ఒక హీరోవి. నీ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. నీ సినిమా చూడడానికి నీవు 1200, 1300 పెట్టి టికెట్ కొనుక్కొని నీ వల్ల ఒక ప్రాణం పోయింది. అట్లాంటి విషయం నీకు తెలవదా? నాకు 3 రోజుల తర్వాత తెలిసిందని చెప్పేసి ఏదో బుకాయించేటువంటి ప్రయత్నం చేయబోయిండు. కానీ మొత్తానికైతే మరోసారి పోలీసులకు చిక్కిండు, ఇరుక్కుపోయిండని చెప్పొచ్చు. చాలామంది మీకు పొలిటీషియన్స్ కావచ్చు, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ నీ పైన సానుభూతి వ్యక్తం పరిచి నీ దగ్గరకొచ్చి పరామర్శించడానికి వచ్చినప్పటికీ ప్రజల్లో మాత్రం ఆగ్రహ ఆవేశాలతోటి ప్రజలందరూ ఊగిపోతా ఉన్నారు. అల్లు అర్జున్ చేసినటువంటి వ్యవహారంతోటి. ఒక కుటుంబమే చిన్నభిన్నం అయిపోయింది. దాంట్లో చిన్నబాబు పరిస్థితి విషమంగా ఉండడం, ఆ కుటుంబంలో పెద్ద దిక్కైనటువంటి ఎవరైతే ఆ తల్లి ఉందో రేవతి, ఆమె మృతి చెందడం పట్ల తెలంగాణ సమాజం కావచ్చు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది ఇక్కడ అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహార శైలి పట్ల చాలా సీరియస్‌తో ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. సో, చూద్దాం మరి కోర్టు ఏ విధంగా మధ్యంతర బెయిల్‌ని ఏమైనా రద్దు చేస్తదా? లేకపోతే కంటిన్యూగా ఉంటుందా? కోర్టు ధిక్కారంకు పాల్పడ్డటువంటి అల్లు అర్జున్ పైన ఏ విధమైనటువంటి తీర్పు రాబోతా ఉంది అనేది మరి కాసేపట్లో చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తెలుగు.